నేను పార్ట్ 1లో కోకో ఐస్ క్రీమ్ చేసిన అని చెప్పిన కదా. సో అది ఇంకా చేయాలని ఉంది కదా, ఇంకా అది కంప్లీట్ కాలేదు. సో పార్ట్ 2లో నేను చేస్తున్నాను. మీరు మంచి కోకో పౌడర్ అవన్నీ అక్కడ ఉన్న పార్ట్ 1 ఫాలో చేస్తే ఒకసారి టేస్ట్ చేయండి. ఓకే, బాగుంది అయితే. సో మీకు బాగాలేకపోతే కొంచెం మిల్క్ షేక్ వేయాలి. వేసిన తర్వాత ఒక బాటిల్ తీసుకోవాలి. మీకు ఇంకో కంటైనర్లో కావాలంటే ఇలాంటిది వైరల్ ఐస్ క్రీమ్ జరుగుతుంది కాబట్టి నేను కూడా అదే చేద్దాం అనుకుంటున్నాను. సో అది నాకు వేయడం రాదు కాబట్టి నేను ఇందులో వేస్తున్నా. మీకు ఇంకా వేయక రాకపోతే ఇందులోనే వేయండి. అయిన తర్వాత మీకు సపోజ్ ఇది ఇట్లా వెళ్ళిపోతే ఒక క్యాప్ ఫిక్స్ అయ్యేది తీసుకోవాలి. మంచి క్యాప్ ఇలా తీసుకొని ఇక్కడ హోల్ ఉండాలి. ఇక్కడ మంచి హోల్ ఉండాలి. అప్పుడు మంచి ఇట్లా వచ్చేస్తుంది. వదిలేస్తే కింద పడుతుంది. సో మన వైరల్ది రెడీ. సో ఏం చేద్దాం అనుకుంటాను, కొంచెం పోసేయాలి ఎందుకంటే ఇది ఇప్పుడే తినేసరికున్నాను మొత్తం ఐస్ క్రీమ్. సో మీకు ట్రై చేయడం రాకపోతే ఇట్లా స్పూన్ ఇట్లా చేయాలి. అంటే ఎక్కువ పట్టకుండా కొంచెమే పట్టండి, లేకపోతే నాకులోకి ఇట్లా లీక్ అయిపోతుంది. అబ్బా ఇది రావట్లేదు గాయ్స్. మీరు ఇట్లా బబుల్ లెక్క ఇట్లా తిప్పాలి, అప్పుడైతేనే మస్తు వస్తుంది. సో మొత్తానికి ట్రై చేసేసిన. సో మీకు ఇంకొంచెం మిగిలితే ఐస్ క్రీమ్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ పెట్టుకోండి, ఏం కాదు. సో నేనైతే ఇదేంటి నేను ఇది పెడుతున్నాను ఫ్రిడ్జ్లో. సో బాయ్, విష్ యూ ఆల్.